ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక పట్టణము కాలిపోయింది. ఆ పట్టణము కాలిపోవటాన్ని ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను చూశాడు. దానికి తీర్పు తీర్చబడింది. పట్టణాన్ని చూశాడు, కాలిపోవటం చూశాడు. అప్పుడు యోహాను భూమి మీద ఉన్నాడు. తన కళ్ళ ముందు పట్టణం కాలిపోతుంది. కాలిపోతుంటే ఈలోపు పరలోకంలో స్వరం వినపడుతుంది, శబ్దాలు వినపడుతున్నాయి. మళ్ళీ మొదటి వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం మళ్ళీ చదువుతున్నాను. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, హల్లెలూయా, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. యోహాను ఒకవైపు ఇటు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? పట్టణం తగలబడిపోతుంది, పట్టణం కాలిపోతుంది. ఆ పట్టణాన్ని యోహాను చూస్తున్నాడు. ఇంకోవైపు ఆకాశంలో ప్రజలందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆకాశంలో ప్రజలు, జన సమూహములు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? హల్లెలూయా అని అన్నారు ముందు. ప్రభువుని స్తుతించుడి. ఏమని స్తుతిస్తున్నారు? రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లును అని స్తుతిస్తున్నారు. ఎందుకు స్తుతిస్తున్నారు? ఇంతకు ఆ ప్రజలు ఎవరో? ఆ ప్రజలు ఎవరో తెలుసా? మీరు నేనే. సంఘం ఎత్తబడింది. సంఘం పరలోకంలోకి వెళ్ళిపోయింది. సంఘం ఇప్పుడు భూమి మీద లేదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి మీరు గమనించారనుకోండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అని రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, సంఘము ఎత్తబడినప్పుడు మనం అందరం పరలోకంలోకి వెళ్తాం. సంఘం పరలోకంలోకి వెళ్ళిపోయింది. 19వ అధ్యాయము మొదటి వచనం వచ్చేసరికి సంఘం పరలోకంలో ఉంది. మనం ఈ భూమి మీద లేము. ఈ భూమి మీద ఏం జరుగుతుంది అని అంటే, ఈ భూమి మీద ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం మీద దేవుని ఉగ్రత వచ్చింది. అది కాలిపోతుంది. అది కాలిపోయేటప్పుడు మనం ఈ భూమి మీద లేము, మనం పరలోకంలో ఉంటాం. యోహాను భూమి మీద ఉండి ఆ పట్టణం తగలబడిపోవటం చూశాడు. యోహాను కాలిపోవటం చూశాడు. కానీ మనం పరలోకంలో ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం పరలోకంలో? ఇప్పుడు అక్కడ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవదూతలు, మనము, శరాపులు, కెరూబులు, జీవులు, 24 మంది పెద్దలు అందరూ హల్లెలూయా అంటారు. హల్లెలూయా అని ఎందుకు అంటారు అని అంటే, మనం పరలోకం వచ్చాం. పరలోకంలో దేవునిని స్తుతి చేయటం ప్రారంభమైంది. రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక అని మనం పాటలు పాడతాం పరలోకం వెళ్ళినప్పుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం పరలోకంలో ఉన్నాము. అప్పుడు మనం భూమి మీద లేము, సంఘం పరలోకంలో ఉంది. మరి భూమి మీద ఏం జరుగుతుంది? భూమి మీద మహాశ్రమలు వస్తున్నాయి. భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుంది. దేవుని ఉగ్రతలో ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 పాత్రల ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడుతుంది. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 7 పాత్రలు కుమ్మరింపబడే తీర్పు ఉంది. అది జరుగుతుంది భూమి మీద.